ఈ వీడియోలో మనం రిచ్ పీపుల్ లైఫ్ ఎలా ఉంటుందో మాట్లాడుకోబోతున్నాం. సో మనందరికీ రిచ్ పీపుల్ లైఫ్ అనగానే వాళ్ళకి కావాల్సింది వాళ్ళ దగ్గర ఉంటుంది. పార్టీలకు వెళ్తారు, పబ్బులకు వెళ్తారు, వాళ్ళు కావాల్సింది తాగుతారు, తింటారు. సో వాళ్ళు ఏమనుకుంటే వాళ్ళు చేస్తారని మనం అందరం అనుకుంటాం. కానీ వీటన్నిటిని తిప్పి కొడుతూ రెండు ప్రముఖ సంస్థలు అయితే నివేదిక ఇచ్చాయి. ఆ రెండు సంస్థలు ఇచ్చిన నివేదిక చూస్తే మన మైండ్ అయితే ఖచ్చితంగా బ్లాక్ అయిపోద్ది. ఇంతకీ ఆ రెండు సంస్థలు ఏంటి, అసలు రిచ్ పీపుల్ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళు డైలీ తాగుతారా లేక ఏం చేస్తారో అనే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే ఈ వీడియోలో ఉండబోతున్నాయి. సో వెల్కమ్ టు ఆల్ పోస్టర్, నేను మీ విష్ణు చరణ్. ఫస్ట్ వచ్చేసి రిచ్ పీపుల్ అయితే తాగుడికి దూరంగా ఉంటున్నారు అనేది ఈ రెండు సంస్థలు నివేదిక ఇచ్చాయి. ఇంతకీ ఆ రెండు సంస్థలు ఏంటంటే మెర్సిడీస్ బెంజ్ అలాగే హరూన్ ఇండియా అని ఈ రెండు సంస్థలు అయితే రీసెంట్గా ఒక నివేదిక ఇచ్చాయి. ఈ నివేదికలో వాళ్ళు చెప్పింది ఏంటంటే ప్రతి ముగ్గురులో ఒకరు అసలు మద్యం జోలికే వెళ్ళట్లేదంట రిచ్ పీపుల్లో. ఎందుకనేదానికి వాళ్ళు రీజన్ కూడా ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు ఆరోగ్యం మీద చాలా కేర్ చూపిస్తున్నట్టు, అలాగే వాళ్ళ లైఫ్లో బిజీగా ఉండడం వల్ల అయితే ప్రతి ముగ్గురులో ఒకరైతే మద్యానికి దూరంగా ఉంటున్నారంట. రిచ్ పీపుల్ 100% ఉంటే వాళ్ళలో 34% పీపుల్ అసలు మద్యం జోలికే వెళ్ళట్లేదంట. వీళ్ళు ఎందుకంటే వీళ్ళ లైఫ్లో బిజీగా ఉండడం వల్ల, అలాగే రాత్రి తాగితే రేపు వాళ్ళు చేసే పని మీద దృష్టి పెట్టలేకపోవడం వల్ల వీటన్నిటికీ దృష్ట్యా వీళ్ళైతే మందుకి దూరంగా ఉంటున్నారని అయితే ఈ రెండు సంస్థలు అయితే నివేదిక వెల్లడించాయి. సో మనం అందరం అనుకుంటాం రిచ్ పీపుల్ అంటే వాళ్ళు ఖచ్చితంగా నైట్ వెళ్ళి బీభత్సంగా తాగుతారు, పార్టీలకు వెళ్తారు, పబ్బులోకి వెళ్తారు, సో నైట్ అంతా బీభత్సంగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాం. కానీ ఇవన్నీ కాదని అయితే ఈ రెండు సంస్థలు నివేదించాయి. ఇక రిచ్ పీపుల్ అంటే వాళ్ళు ఫారెన్ బ్రాండ్లు తాగుతారు, బీభత్సమైన కాస్ట్లీ బ్రాండ్ మందు తాగుతారని అనుకుంటాం. కాదు, వాళ్ళు విస్కీ అలాగే రెడ్ వైన్ లాంటివి మాత్రమే తాగుతున్నారని కూడా ఈ రెండు సంస్థలు అయితే నివేదించాయి. ఎందుకంటే వీళ్ళు ఫ్యాషన్ లైఫ్తో పాటు ఎక్కువ ఖర్చు చేయకుండా, వాళ్ళు ఆల్రెడీ రిచ్ పీపుల్ అయినా కూడా ఎంతో కొంత సేవ్ చేసుకోవాలి, ఖచ్చితంగా వాళ్ళు ఇంకొక బిజినెస్ మీద ఇన్వెస్ట్ చేయడానికైతే వీళ్ళు వాళ్ళ ఒపీనియన్ మార్చుకున్నట్టయితే ఈ రెండు సంస్థలు అయితే నివేదించాయి. రిచ్ పీపుల్ అంతా ఒకప్పుడు స్టేటస్ సింబల్గా భావించి మద్యం తాగేవాళ్ళు, కానీ ఇప్పుడు అదే మద్యం వాళ్ళకి అనవసరంగా మారిపోయిందని అయితే ఈ రెండు సంస్థలు అయితే ఖచ్చితంగా వెల్లడించాయి. ఇక్కడ ఈ నివేదిక చూసిన తర్వాత నాకేం అర్థమైందంటే రిచ్ పీపుల్ వాళ్ళ లైఫ్ని చాలా సింపుల్గా పెట్టుకుంటున్నారు. కానీ ఎవరైతే మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారో మనం మట్టుకు షోకేసులు ఎక్కువయ్యి అనవసరమైన ఖర్చులు చేస్తున్నాం, అనవసరమైన మందు తాగి మన జీవితాలు అయితే నాశనం చేసుకుంటాం నాకు అనిపించింది. సో మీకేమనిపించిందో కూడా కింద కామెంట్లో తెలియజేయండి. ఇక ఇవే రెండు సంస్థలు మెర్సిడీస్ బెంజ్ అలాగే హరూన్ ఇండియా ఇచ్చిన నివేదికలో రిచ్ పీపుల్ యూపీఐ వైపు కూడా మారిపోయినట్టయితే చెప్తున్నారు. రిచ్ పీపుల్ అంటే ఎక్కువగా మెయిన్గా ఏం యూజ్ చేస్తారు, క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తారు. వాళ్ళకి క్రెడిట్ కార్డ్ అంటే ఈజీగా చాలా సరదైన విషయం. కేవలం మిడిల్ క్లాస్ పీపుల్ మాత్రం క్రెడిట్ కార్డ్ యూజ్ చేసేటప్పుడు చాలా భయపడతాం, మళ్ళీ దాన్ని కట్టగలమా లేదని. కానీ రిచ్ పీపుల్కి క్రెడిట్ కార్డ్ అనేది ఒక వ్యసనం. కానీ వాళ్ళు క్రెడిట్ కార్డుని దూరం పెట్టి ఎవరైతే మిడిల్ క్లాస్ పీపుల్, లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ యూజ్ చేస్తున్నారో యూపీఐకి వీళ్ళు కూడా అడిక్ట్ అయినట్టయితే ఈ రెండు సంస్థలు అయితే నివేదించింది. ఎందుకంటే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ యూజ్ చేసి ఎక్కువ ఖర్చు పెట్టకుండా యూపీఐ ద్వారా వాళ్ళ ఖర్చులను కూడా నియంత్రించుకోవడానికి అయితే వాళ్ళందరూ యూపీఐ వైపు కూడా మారినట్టయితే ఈ రెండు సంస్థలు అయితే నివేదించాయి. మన దేశంలో మొత్తంగా 8.71 లక్షల కోటీశ్వర కుటుంబాలు ఉంటే వీళ్ళలో 1.42 లక్షల కుటుంబాలు ముంబైలోనే ఉన్నాయి. అందరూ అనుకున్నట్టు ఢిల్లీ, బెంగళూరు కంటే కూడా ముంబైలో అయితే ఎక్కువ మంది కోటీశ్వరులు ఉన్నట్టయితే ఈ నివేదికలో మెర్సిడీస్ బెంజ్ అలాగే హరూన్ ఇండియా అయితే ప్రకటించాయి. మన దేశంలో కోటీశ్వరులు పెరుగుతున్నా కూడా మన దేశంలో ఆర్థిక అసమానతలు ఎందుకున్నాయో మనందరికీ తెలుసు. దీని గురించి మనం మాట్లాడుకోవాలంటే ఇంకొక వీడియో అయిపోతుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో చెప్పండి. ఇదే పాయింట్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో కూడా ఇంకా డీటెయిల్గా చెప్తాను. సో దాని గురించి మన వాల్ పోస్టర్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ ఒపీనియన్ ఏదో కామెంట్లో తెలియజేయండి. చూశారు కదా ఈ వీడియో లాస్ట్ వరకు. మీరు ధనవంతుల గురించి అనుకున్న అంచనాలన్నీ తలకిందులు అయ్యేటట్టుకైతే ఈ రెండు సంస్థలు ప్రకటించిన నివేదిక ఉంది. అలాగే ఇది నిజం కూడా. ఎందుకంటే ధనవంతులు కూడా ఒక సింపుల్ లైఫ్ స్టైల్కి అయితే అలవాటు పడుతున్నారు. వాళ్ళు సింపుల్ లైఫ్ స్టైల్కి అలవాటు పడుతున్నా కూడా మిడిల్ క్లాస్ పీపుల్ మటుకు షో లైఫ్ కోసం అనవసరంగా ఖర్చులు పెట్టి అప్పుల పాలైపోతున్నారు. ధనవంతులు కావడానికే ఇదే మెయిన్ రీజన్. ఎందుకంటే వాళ్ళు ప్రతి రూపాయి కూడా చాలా జాగ్రత్తగా ఉపయోగిస్తారు. కానీ మన మిడిల్ క్లాస్ లైఫ్లో ఎన్ని కష్టాలు ఉన్నా కూడా మనం వాటన్నిటిని పక్కన పెట్టి అప్పులు చేసి ఇంకా అప్పులు పాలైపోతున్నాం. మిడిల్ క్లాస్ పీపుల్గానే నిలిచిపోతున్నాం. ఏదో రిచ్ పీపుల్ లాగా మనం ఉండాలి అనేది కాకుండా మన మిడిల్ క్లాస్ లైఫ్కి తగ్గట్టు మన లైఫ్కి మనం ఏం చేసుకోవాలో కూడా మనం ఆలోచించుకోవాలి. అలాగే ఈ రెండు సంస్థలు ప్రకటించిన నివేదికని మీ ముందుకు తీసుకొచ్చాను కదా, ఇది 99% వరకు నాకు కరెక్ట్ అనిపించింది. మీకేమనిపించింది కూడా కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఆసక్తికరమైన విషయంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్, థ్యాంక్స్.